హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ర్యాపిడో, ఓలా, ఊబర్ బైక్ ట్యాక్సీలో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బైక్ ట్యాక్సీకి వస్తే ఎంత మనీ వస్తాయి, ఎంత పెట్రోల్ పోతుంది, మనకి ఎంత మిగులుతుంది అనేది అయితే క్లియర్గా చెప్తాను. అలాగే ఈ బైక్ ట్యాక్సీలో ఏ టైంకి స్టార్ట్ అయితే ఎంత మనీ వస్తాయి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు అనేది క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం వీడియోలో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండడానికి నేను బుజ్జి అనే పర్సన్ అయితే పరిచయం చేయబోతున్నా. ఈ పర్సన్ మిమ్మల్ని బోర్ కొట్టకుండా ఉండేలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:28 అవుతుంది. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ పడుకొని లేచిన, ఇంకా నిద్రమతి అయితే వదలలేదు. డైరెక్ట్ వెహికల్ దగ్గరికి అయితే వచ్చాను. ట్రిప్ మీటర్ రీసెట్ చేస్తాను. ఇప్పటి నుంచి నేను లాస్ట్ వరకు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, నాకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయని మీకు అయితే చూపిస్తాను. ట్రిప్ మీటర్ 0 చేసేస్తాను. ఇక్కడ చూడండి 0. ఇప్పుడు టైం కూడా 3:32 అవుతుంది. డైరెక్ట్ నేనైతే ఊబర్ లాగిన్ చేస్తున్నా, ఎందుకంటే నైట్ టైంలో ఊబర్లోనే ఎక్కువగా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓకే, ఊబర్ లాగిన్ చేసిన తర్వాత ఓలా, ర్యాపిడో కూడా లాగిన్ చేసి పెడతాను. నైట్ టైంలో డ్యూటీకి వస్తే ఖచ్చితంగా మీ దగ్గర ఊబర్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆర్డర్ 94 రూపీస్ రైడ్ అయితే వస్తుంది. బట్ ఈ రైడ్ అయితే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకంటే బెటర్ రైడ్లు ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేస్తాను. 30 రూపాయల రైడు, 45 రూపాయల రైడ్లు వద్దు. ఒక 200 రూపాయల రైడ్ వస్తే బాగుంటుంది. ఓలా అయితే లాగిన్ చేసి పెట్టిన, ఓలాలో రైడ్ వస్తే తీసుకుంటా. వావ్, సూపర్ కదా. 134 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. డ్రాప్ లొకేషన్కి 14 కిలోమీటర్ చూపిస్తుంది. పికప్ లొకేషన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంది. నాతో పాటుగా మా ఫ్రెండ్ కూడా వస్తా అన్నాడు. ఆడు వచ్చాడో లేదు. అరే వచ్చావారా? బాసు వచ్చాను బాసు, నీకంటే ముందు నేనే లేచాను. సరే, పికప్ లొకేషన్కి 2.4 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్తూ వెళ్తూ మనం మాట్లాడుకుందాం పద. సరే బాసు, నావిగేషన్ నేను చెప్తాను, మొబైల్ తీసి జోబులో పెట్టుకో, డైరెక్ట్ వెళ్ళిపోదాము. ఎర్లీ మార్నింగ్ ఊబర్ బైక్ ట్యాక్సీలో కానీ, ర్యాపిడో బైక్ ట్యాక్సీలో కానీ, ఓలా బైక్ ట్యాక్సీలో కానీ లాంగ్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు యాక్సెప్ట్ చేయండి. పికప్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు పికప్ లొకేషన్ దగ్గరగా ఉందా, దూరంగా ఉందా అనేది మీరు చూసుకోండి. ఒకవేళ మోర్ దెన్ 2 కిలోమీటర్ కంటే దాటి ఉంటే ఆ కస్టమర్కి ముందే మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సార్, నేను మీ పికప్ లొకేషన్కి వస్తున్నాను, రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి. మనం కాల్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఆ కస్టమర్ ఏం చేస్తారంటే, నైట్లో బుక్ చేసుకునే ప్రతి కస్టమర్ కూడా అడ్వాన్స్డ్గా 2 బైక్స్ అయితే బుక్ చేసుకుంటారు. ఏ బైక్ ముందుగా వచ్చిందో ఆ బైక్ ఎక్కి తను అయితే వెళ్ళిపోతారు. ఆ సెకండ్ రైడ్ అనేది క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. మనం సగం దూరం వెళ్ళి రైడ్ క్యాన్సిల్ అయిపోయిందంటే మనకు పెట్రోల్ ఛార్జెస్ కూడా రావు, క్యాన్సిలేషన్ ఫీజు కూడా రాదు. బాసు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని నెక్స్ట్ రైట్ తీసుకో, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతావు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాం. ప్రజెంట్ నేను రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 8 దగ్గర అయితే ఉన్నా, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 8 వైపు అయితే ఉన్నా. ఇక్కడే కస్టమర్ ఉన్నారు అని చెప్పి చెప్పారు. బట్ ఇంతమందిలో కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయడం కాస్త కష్టం అవుతూ ఉంటుంది. అరే, నువ్వు ఈ కస్టమర్ ఎక్కడున్నారో ఫైండ్ అవుట్ చేసి మన వెహికల్ దగ్గర తీసుకొచ్చే, వెహికల్ ఇక్కడ సైడ్ ఆపుతా. బాసు కస్టమర్ని తీసుకొచ్చేసా, కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ రా. ఇక ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుందాం. ముందైతే ఇలా రైట్కి స్వైప్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ వచ్చేసరికి చెప్పండి సార్, 7094. ఓకే, ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 134 రూపీస్ చూపించింది. ట్రిప్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 14 కిలోమీటర్ చూపించింది. ఇదేంది స్వామి, 19 కిలోమీటర్ చూపిస్తుంది. 19 కిలోమీటర్కి 140 రూపీస్ సరిపోతాయా? ఏమాత్రము సరిపోవు. ట్రిప్ ఎండ్ చేశాక చూద్దాం, అడ్జస్ట్మెంట్లో ఏమైనా అమౌంట్ యాడ్ అవుతాయేమో. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోదాము. ఈ ఊబర్ బైక్ ట్యాక్సీలో నాకు నచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి, అలాగే ఊబర్లో నాకు నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. అవి మీకైతే క్లియర్గా చెప్తాను. మీ ఎర్నింగ్స్ని ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. ఊబర్లో మంచి విషయం ఏంటంటే, సిటీలో ఏ ఏరియాలో ఉన్నా సరే మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి. బట్ ఈ ఊబర్లో ఇచ్చే రేట్ కార్డ్ ఏదైతే ఉందో ఫేర్ చాలా తక్కువగా ఉంటుంది. 10 కిలోమీటర్ పోతే సమ్ టైమ్స్ 65 రూపాయలు, 70 రూపాయలు వస్తూ ఉంటుంది. దీని కాంపిటేటర్ ఓలా పర్ కిలోమీటర్కి సమ్ టైమ్స్ 10 రూపీస్ ఇస్తూ ఉంది. ఊబర్ కూడా ఇస్తుంది. బట్ వీడికి పిచ్చెక్కిందో ఏమో తెలియదు. ఒక్కొక్కసారి కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తాడు, కొన్నిసార్లు 7 రూపాయలు ఇస్తూ ఉంటాడు. కస్టమర్కి ఆఫర్ ఇవ్వాలి అని చెప్పి ఇంటెన్షన్తో కస్టమర్కి లేనిపోయిన ఆఫర్లు ఇస్తూ ఉంటాడు. ఆ ఆఫర్ వల్ల రైడర్కి ఎంత నష్టం జరుగుతుందో కంపెనీ ఎప్పుడైనా ఆలోచించిందా? ఎందుకో కస్టమర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. రైడర్స్ కూడా ప్రయారిటీ ఇవ్వాలి కదా. రైడర్లు ఉంటేనే కదా కస్టమర్లు అనుకున్న గమ్యానికి అయితే వెళ్ళగలరు. ఎస్ బాసు, నువ్వు చెప్పింది కరెక్టే. నీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. మన వెహికల్లో పెట్రోల్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ జంక్షన్ లో పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. మనం వెళ్ళే రూట్ లో పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. నువ్వు సూపర్ రా. కరెక్ట్ టైంకి నాకైతే పెట్రోల్ కొట్టించాలి అని చెప్పి గుర్తు చేసావు. నిజానికి వెళ్ళే రూట్లో పెట్రోల్ బంక్లు అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. నైట్ టైం జర్నీ చేసేటప్పుడు మీరు కూడా మీ వెహికల్లో పెట్రోల్ ఎంత ఉందనేది చూడండి. నియర్ బై ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే ఆ రాత్రికి సరిపోయే పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోండి. డే టైంలో అయితే ఎక్కడంటే అక్కడ పెట్రోల్ దొరుకుతుంది. నైట్ టైంలో పెట్రోల్ దొరకడం కొంచెం కష్టం అవుతుంటుంది. మన హైదరాబాద్ సిటీలోనే ఉన్న పెట్రోల్ బంక్సే బంద్ ఉన్నాయి. అలాంటిది మీరు సిటీ అవుట్స్కట్ వెళ్తే సో ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి వెహికల్లో పెట్రోల్ ఉందా లేదా అనేది ముందు మీరు చూసుకోండి. నైట్ టైంలో బైక్ ట్యాక్సీకి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కంప్లీట్గా ఈ వీడియోలో మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు, ఏ ఏరియాలో లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, ఏ ఏరియాలో చిన్న చిన్న ఆర్డర్స్ మాత్రమే వచ్చి స్ట్రక్ అయిపోతామో, ఇవన్నీ కూడా క్లియర్గా మీకైతే
చెప్తాను. అంతకంటే ముందు ఎర్లీ మార్నింగ్ బైక్ టాక్సీలోకి వస్తే అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే రోడ్ మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది. ఇలా ఖాళీగా ఉండడం వల్ల రూ. 100 రైడ్లు గానీ, రూ. 200 రైడ్లు గానీ ఇట్టే కంప్లీట్ చేసేయొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి. ఇంకోటేంటంటే ట్రాఫిక్ లేకపోవడం వల్ల మన వెహికల్ మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా ఎక్కువగా టైర్డ్ అవ్వం. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. అలాగే డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. తెల్లవారి 4 గంటలకి లేదా 3:30కి లెగాలంటే నిద్ర సరిపోదు. దీనివల్ల హెడేక్ వచ్చేస్తుంది. సరేలే నిద్రను పక్కన పెట్టి లేచి డ్యూటీకి వచ్చామా అంటే రైడ్స్ కరెక్ట్గా రావు. ఫస్ట్ రైడ్ ఒక రూ. 100 రైడ్ వచ్చిందని ఎగేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ కంప్లీట్ చేస్తాం. అక్కడ మళ్ళీ రైడ్ రాదు. అక్కడ చాలా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవైపు రైడ్స్ రావట్లేదని చెప్పి టెన్షన్ ఉంటుంది. సరేలే ఇక్కడ నుంచి మూవ్ అయితే రైడ్ వస్తుందేమో అని చెప్పి అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తాం. అక్కడ రైడ్ రాదు. ఇలా రైళ్లు రావట్లేదని చెప్పి అటు ఇటు తిరిగి మన పెట్రోల్ సగం లేవసాగుతూ ఉంటుంది. కొన్ని గల్లీలో కుక్కలు ఎక్కువగా ఉంటాయి. మనం ఆ గల్లీలోకి వెళ్ళాము అంటే చాలా ఆ కుక్కలకి ఏమవుతుందో తెలియదు కానీ అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపులకే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకురా ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చాను ఇంత ఎర్లీ మార్నింగ్, చక్కగా పడుకుని 6 గంటలకు వెళ్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్లీ కష్టం పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఎంత వస్తుంది? ₹139 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 14 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసింది. యాక్చువల్లీ మ్యాప్ చుట్టూ చూపించింది, మనం షార్ట్ కట్లో వచ్చేసాం. బాసు ఈ నిద్రలో ఈ చీకట్లో ఈ రాత్రిపూట ఇంత దూరం వచ్చినందుకు ₹139 ఎర్నింగ్స్ మనకేం సరిపోతాయి? ఎక్స్ట్రా పేమెంట్ అడుగు, కస్టమర్ వెళ్ళిపోతున్నాడు. నువ్వు నోరు మీరా ఎక్స్ట్రా పేమెంట్ అడిగామంటే కస్టమర్ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాడు. ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత రైడర్ ఆస్కింగ్ ఎక్స్ట్రా మనీ అని చెప్పి కంప్లైంట్ పెడతారు. అప్పటిదాకా మన ఐడి బ్లాక్ అవ్వదు. ఇలాంటి ఏదో సలహాలు ఇవ్వకు దరిద్రుడా. కొత్తగా జాయిన్ అయ్యే రైడర్స్కి అలాగే ఇప్పుడు చేస్తున్న రైడర్స్కి కూడా కొంతమందికి ఈ విషయం అయితే తెలియదు. కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ సార్కి ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతూ ఉంటారు. సార్ నైట్ టైం కదా సార్, మా కష్టానికి ఈ ఎర్నింగ్స్ సరిపోవు, ఒక ₹50 ఎక్స్ట్రా ఇవ్వండి అని. ఆ కస్టమర్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెడుతూ ఉంటారు. బట్ మనం కూడా మన కష్టాన్ని గుర్తించుకొని మనం కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ కస్టమర్ ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి అంటే ₹50 ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత కస్టమర్ కంప్లైంట్ పెడుతూ ఉంటాడు. ఇలా కంప్లైంట్ పెడితే ఊబర్ అనేది ఆ కంప్లైంట్ తీసుకుంటుంది. 1-2 సార్లు మనకు వార్నింగ్ ఇస్తుంది. తర్వాత కంప్లీట్గా మన ఊబర్ ఐడి అనేది బ్లాక్ అవుతుంది. ఊబరే కానీ, ఓలాయే కానీ, ర్యాపిడో కానీ బ్లాక్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కస్టమర్ దగ్గర అమౌంట్ అడగడం అయితే కరెక్ట్ కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్ ది సేమ్ టైం కంపెనీ పెట్టిన రూల్ ప్రకారం రూల్ ఫాలో అవుతారా, రూల్ బ్రేక్ చేస్తారా, అది కంప్లీట్గా మీ ఇష్టం. నేను కూడా నియర్ బై పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మరో రైడ్ అయితే వచ్చేస్తుంది. కస్టమర్స్ కూడా మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్స్ అదే ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాము. సార్ ఓటీపీ చెప్పండి సార్. 7094 ఒక్క నిమిషం, 7094. సో ఓటీపీ అయితే తీసేసుకున్నాం. సక్సెస్ఫుల్గా ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. నావిగేషన్ చూద్దాం. నియర్ బై కాచిగూడ దగ్గరలో అయితే చూపిస్తుంది. ఐ థింక్ విద్యానగర్ అనుకుంటా. అరౌండ్ ఒక 19 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి కుక్కలు రెడీగా ఉన్నాయి అరవడానికి. కుక్కలు అంటే చాలా మందికి భయం. నాకు కుక్కలంటే భయం. బట్ ఎక్కువ కుక్కలు ఉంటే నేను భయపడి వెనక్కి వెళ్ళను. కుక్కలు ఉన్నా సరే ముందుకు వెళ్ళాలంటే ఒక స్ట్రాటజీ ఉంది. దాన్ని యూజ్ చేస్తే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కుక్కలు ఎక్కువగా ఉండేటప్పుడు ఆ కుక్కలకి ఇరిటేషన్ తెప్పించేలా మీరు స్పీడ్గా వెళ్ళిపోకూడదు. మీ బైక్ అనేది నాయిస్ ఎక్కువగా చేయకుండా సైలెంట్గా మెల్లగా వెళ్ళిపోతే ఆ కుక్కలు అరవవు, మిమ్మల్ని ఏం అనవు. మీరు ఎప్పుడైతే కుక్కల ముందు హెవీ స్పీడ్గా వెళ్తారో అప్పుడు మాత్రమే అవి అరిచి మీ వెనకాల అయితే వస్తాయి. మీరు స్లోగా వెళ్ళారంటే మిమ్మల్ని అవి పట్టించుకోవు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి ట్రై చేయండి. ట్రిక్ వర్క్ అవుతుందా లేదా కిందకి వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాసు ఇంతకు ముందు నువ్వు ఏమైనా కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చావు బాసు? ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు. సరే బాసు, ఇంతకు ముందు చెప్పావు కదా ఎర్లీ మార్నింగ్ ఏ ఏరియాకి రావాలి, ఏ ఏరియాకి రాకూడదని. దాని గురించి చెప్పు మన వాళ్ళకి. మోస్ట్లీ మీరు ఎర్లీ మార్నింగ్ బైక్ ట్యాక్సీకి వస్తే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, మీరు చర్లపల్లి ఏవైతే అవుట్స్కట్స్ ఉన్నాయో అవుట్స్కట్స్ అయితే అస్సలు వెళ్ళకండి. చర్లపల్లిలో రైళ్లు రావు. అలాగే సుచిత్ర, జీడిమెట్ల ఈ ఏరియాలో కూడా రావు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో రైడ్స్ రావు. ఇంకొకటి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నానక్రామగూడకు ఒక రైడ్ అయితే వచ్చింది అనుకున్నాం. ₹200 రైడ్ అది. ఆ రైడ్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తే నేనైతే ఏమంటాను, ఆ ఏరియాకి వెళ్తే ఆబ్వియస్గా రైడ్లు అయితే రావు. కానీ ఇక్కడ 200 వస్తున్నాయి కదా, దీన్ని ఎందుకు వదులుకోవాలి? ముందు అక్కడికి వెళ్ళిపోండి. డ్రాప్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తే రైడ్ ఎలా వస్తుంది, ఏ ఏరియాకి వెళ్తే రైడ్ వస్తుంది, దీన్ని మీరైతే తెలుసుకోవాలి. అది నేను చెప్పే మాటల్లో మీకైతే తెలియదు. మీరు వచ్చి పని చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో ఎక్కడికి మూవ్ అవ్వాలి అని మీకైతే ఐడియా వస్తుంది. నేనైతే నానక్రామగూడలో డ్రాప్ చేసిన వెంటనే పక్కనే ఉన్న గౌలిదొడ్డి అయితే వెళ్ళిపోతాను. అక్కడ రైడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ హైటెక్ సిటీ, మాదాపూర్, కుకట్పల్లి, మియాపూర్, చందానగర్, లకిడికపూల్, సికింద్రాబాద్, బేగంపేట్ ఈ ఏరియాలో రైడ్స్ ఎక్కువగా వస్తాయి. అట్ ది సేమ్ టైం
మలక్పేట్ అటువైపు కూడా రైడ్స్ అయితే వస్తాయి, బట్ ఎక్కువగా రైడ్స్ అయితే రావు. ఉప్పల్లో కూడా ఎక్కువగా రైడ్స్ అయితే రావు భయ్య. నేను చాలాసార్లు వెళ్ళి ఉప్పల్లో ఇరుక్కుపోయాను. ఉప్పల్ అటువైపు రైడ్స్ రావు, బోడుప్పల్లో మళ్ళీ రైడ్స్ అయితే వస్తాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అక్కడికి 2-3 కిలోమీటర్ బట్ రైడ్స్ అయితే రావు. మల్కాజ్గిరి, సైనిక్పురి, యాప్రాల్ ఇక్కడ దాకా రైడ్స్ వస్తాయి. యాప్రాల్ దాటి దమ్మాయి కూడా వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ రైడ్స్ రావు. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ అన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నాకు నచ్చని ఏరియా, నాకు నచ్చిన ఏరియాస్ అయితే మీకు చెప్పాను. మీరు ఇలా వర్క్ చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను. అంతకంటే ముందు 78 రూపీస్ రైడ్ అయితే ఒకటి వస్తుంది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా, బట్ నేనైతే స్కిప్ చేశాను. కస్టమర్ సైడ్ దగ్గర అమౌంట్ అయితే తీసుకున్నాం. అంతకంటే ముందు ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వచ్చిందని చూద్దాం. 179 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి, విచ్ ఇస్ రియలీ సూపర్. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే మళ్ళీ నాకు ఇంకొక రైడ్ అయితే వస్తుంది. 121 రూపీస్ రైడ్. బాసు రైడ్ యాక్సెప్ట్ చేసి కస్టమర్ ఇస్తున్న మనీ తీసుకోలేదంటే ఆ డబ్బులు మళ్ళీ జోబులు పెట్టుకోగలడు. ఓహో, ఇది ఒకటి ఉంది కదా, సారీ. ఓకే, ఫైనల్లీ కస్టమర్ ఇచ్చిన అమౌంట్ అయితే మనం తీసేసుకున్నాం. 120 రూపీస్ క్యాష్ ఇచ్చారు, రిమైనింగ్ అమౌంట్ ఆన్లైన్ అయితే చేశారు. మళ్ళీ 121 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ అయితే వెళ్ళిపోదాం. కొంతమంది కొత్తగా ఈ బైక్ ట్యాక్సీలో జాయిన్ అయ్యి వాళ్ళు నన్నే అడుగుతున్నారంటే, భయ్యా నువ్వు బైక్ ట్యాక్సీలో ర్యాపిడో, ఊబర్, ఓలా 3 ఒకేసారి లాగిన్ చేసి పెడుతున్నావు కదా, ఇలా 3 ఒకేసారి లాగిన్ చేస్తే మా ఐడీస్ ఏమైనా బ్లాక్ అవుతాయా అని అడుగుతున్నారు. ఇలా 3 లాగిన్ చేయడం వల్ల మన ఐడి అయితే బ్లాక్ అవ్వదు. మనం ఏదైనా ఫ్రాడ్ చేస్తేనే మన ఐడి అయితే బ్లాక్ అవుతుంది. 3 ఏంటి, మీ దగ్గర ఇంకే యాప్స్ అయినా ఉన్నా సరే ఆ యాప్స్ని కూడా లాగిన్ చేసుకోవాలి. బట్ మీకు ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే ఒకే యాప్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను చెప్పినట్టు 3 యాప్స్ లాగిన్ చేసుకోవాలి. ఏ యాప్లో పెద్ద ఆర్డర్ వచ్చిందంటే ఆ యాప్లో ఆర్డర్ తీసుకొని మిగతా 2 యాప్స్ కూడా లాగౌట్ చేసేయాలి. ఇక్కడ మనం దేనికోసం వచ్చాము, వాళ్ళకి కమిషన్ పే చేయడం కాదు వచ్చింది. మనం ఎండ్ ఆఫ్ ది డేకి 1000-1500 ఎర్నింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అది కూడా ఆ ఎర్నింగ్స్ కూడా తక్కువ టైంలో అవ్వాలంటే అన్ని ప్లాట్ఫామ్లు వాడుకోవాలి. లాంగ్ ఆర్డర్స్ మనం ముఖ్యంగా యాక్సెప్ట్ చేయాలి. చిన్న రైడ్లు వచ్చాయంటే ఆ చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేస్తే ఎన్ని 20-30 రూపాయల రైడ్లు కంప్లీట్ చేస్తే 1000 రూపాయలు అవుతాయి. మీలో చాలామంది ఈ బైక్ ట్యాక్సీ చేస్తూ పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాము అనుకుంటారు. అయితే ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలియదు. ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలేమో అని అనుకుంటూ ఉంటారు. అవసరం లేదు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో గతంలో నేను 2 వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ర్యాపిడో అట్ ది సేమ్ టైం ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి రిజిస్ట్రేషన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. నియర్ బై పికప్ లొకేషన్ దగ్గరే ఉన్నాను. గురు కష్టపడి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చావు కదా, ఊబర్ లో రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓలాలో ఇంకో బుకింగ్ వస్తుంది, ఆ బుకింగ్ యాక్సెప్ట్ చేయి. అవునా, నిజమే. ఓలాలో 103 రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది, దాన్ని అయితే యాక్సెప్ట్ చేశాను. లక్కీగా పికప్ లొకేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరగానే ఉంది. ఆ కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేసినా సరే మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు మన టైం అయితే వేస్ట్ కాలేదు. కొన్నిసార్లు ఇలానే కస్టమర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. మన టైం, మన పెట్రోల్ 2 వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కస్టమర్ పెట్టిన లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తే కస్టమర్ ఏమంటున్నారంటే, అన్న నేను అక్కడ లేనన్నా, ఎగ్జిట్ గేట్ నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాను, ముందుకు రండి అన్న అని చెప్పి తనైతే చెప్తున్నారు. ఇలానే చాలామంది కస్టమర్లు ఎక్కడో బుక్ చేస్తారు, తర్వాత అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అక్కడికి రమ్మంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే గేట్ నెంబర్ 1 దగ్గర పికప్ లొకేషన్ పెట్టి వాళ్ళు గేట్ నెంబర్ 4కి వెళ్ళిపోతారు. అంటే అటువైపు నుంచి ఇటువైపు రమ్మంటూ ఉంటారు. ఫైనల్లీ కస్టమర్ని వెతుక్కుంటూ కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను. కస్టమర్ని వెతకడానికి తోలు తీరిపోయింది. ఓటీపీ తీసుకున్న ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీపీ 99, ఓకే 996, ఓకే ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది చూద్దాం. 100 రూపాయలు అయితే చూపించింది ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు. 8.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 8.3 కిలోమీటర్కి మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఇందులో కమిషన్ ఎంత కట్ అవుతుంది అనేది మీకు అయితే చెప్తాను. కమిషన్ అంటే గుర్తు వచ్చింది, ఈ ఓలా వాళ్ళు అట్ ది సేమ్ టైం ఊబర్ వాళ్ళు మన రైడర్స్ అందరినీ కూడా గొర్రెలు చేస్తున్నారు. ఎలా అంటున్నారా, వీళ్ళు ఏమంటున్నారు, మేము రైడర్స్ దగ్గర కమిషన్ ఏమీ తీసుకుంటలేము, కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మీరే తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఏదో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఈ ప్లాన్ మనం తీసుకున్న తర్వాత నిజానికి కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మనమే తీసుకోవాలి కదా. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నప్పటికీ కూడా మనకైతే గవర్నమెంట్ ట్యాక్సెస్, కొన్ని యాప్స్లో కమిషన్ కూడా కట్ అవుతుంది. అందులో నెంబర్ 1 ఓలా. ఈ ఓలాలో ఇంతకుముందు 19 రూపాయలు పే చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నా, రైడ్ ఫినిష్ చేసిన తర్వాత కమిషన్ ఏమైనా కట్ అవుతుందా లేదా అనేది మీకు చూపిస్తాను. అట్ ది సేమ్ టైం రేపు కంప్లీట్గా ఓలా గురించి ఒక వీడియో చేస్తాను. ఓలాలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని 1 డే మొత్తం చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, అందులో మనకి కమిషన్ కట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓలా వాళ్ళు మనల్ని గొర్రెలు చేస్తున్నారు, దాన్ని నేను
నిరూపిస్తాను. ఇక ర్యాపిడో వాళ్ళంటారా, ఈ ర్యాపిడో వాళ్ళని మనల్ని అందరినీ ఎప్పటి నుంచో గొర్రెలు చేస్తున్నారు భయ్య. అది ఎలా అంటారా, ఒక క్యాబ్ డ్రైవర్ ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా క్యాబ్ డ్రైవర్కే ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఒక బైక్ డ్రైవర్ ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ప్రతి రైడ్లో కూడా కమిషన్ అయితే కట్ అవ్వట్లేదు, కానీ గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పి 10 నుంచి 15 రూపాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇన్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ బట్టి. కార్కి ఎలాంటి గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ అవ్వట్లేదు, మరి బైక్ ఎందుకు ప్రతి రైడ్లో గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేస్తున్నారు? దీన్ని బట్టి చూస్తూ ఉంటే మన బైక్ రైడర్స్ అందరినీ కూడా వీళ్ళు గొర్రెలు చేస్తున్నట్టే కదా. ఫైనల్లీ కష్టం పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుంది? 116 రూపీస్ అయితే చూపించింది. ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 103 రూపీస్ చూపించింది, బట్ ఇక్కడ 116 చూపించింది. కస్టమర్స్ దగ్గర అమౌంట్ తీసుకుని ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఇప్పుడు ట్రిప్ డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ రైడ్లో 102 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ అమౌంట్ కనిపిస్తుందా, దానిపైన ట్యాప్ చేస్తే మనం ట్రిప్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ రైడ్లో 102 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి, అందులో కమిషన్ అయితే కట్ అయింది. ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ రైడ్లో ఎంత కమిషన్ కట్ అయింది, ఎంత గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయింది అనేది మనకి కనిపిస్తుంది. 8 రూపీస్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయింది, అరౌండ్ 5 రూపీస్ ఓలా వాళ్ళు కమిషన్ కట్ చేశారు. టోటల్గా 13 రూపాయలు ఈ ట్రిప్లో కమిషన్ అయితే కట్ అయింది. ఓలా యాప్ ఓపెన్ చేసిన వెంటనే వీళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి అని చెప్పి ఈ పోస్టర్ని అయితే మనకైతే నోటిఫికేషన్ ఇస్తున్నారు. 1 డే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని మీకైతే ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను, ఓకేనా. ప్రజెంట్ నేనైతే ఉప్పల్లో కస్టమర్ని డ్రాప్ చేశాను. అక్కడైతే రైడ్స్ రావలేదు. లిటరలీ ఆ ఏరియాలో ఉంటే రైడ్స్ రావని నాకు తెలుసు కాబట్టి ముందుకు అయితే వెళ్ళిపోతున్నాను టువర్డ్స్ అప్సిగూడ. ఇటువైపు వెళ్తే ఏదైనా రైడ్ వస్తే తీసేసుకుంటాను. మోస్ట్లీ తార్నాక అప్సిగూడ దగ్గర అయితే రైడ్స్ అయితే వస్తాయి, బట్ ఆ ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరే రైడ్స్ అయితే రావట్లేదు. ఓకే, 73 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. నియర్ బై పికప్ లొకేషన్ కూడా నాచారం అయితే చూపిస్తుంది. పికప్ లొకేషన్ డైరెక్ట్ వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. చాలామంది అన్న బైక్ ట్యాక్సీలో ఎంతవరకు సంపాదించవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. ఇది మనం ఇంత అమౌంట్ ఎర్నింగ్ చేయొచ్చు అని చెప్పలేము. మీ ఓపికే మ్యాక్స్ 1000 నుంచి 1500 రూపీస్ వరకు ఎర్నింగ్ చేయొచ్చు. ఆ 1500 ఎర్నింగ్ చేస్తే నీకైతే ఫస్ట్ షో చుక్కలు అయితే కనిపిస్తాయి, బట్ ప్రతిరోజు చేసుకుంటే మీకైతే అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి పెద్దగా సఫర్ అవ్వరు. కానీ వారానికి ఒకరోజు వచ్చి పని చేస్తే మాత్రం చుక్కలు అయితే కనిపిస్తాయి. కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చాను, కస్టమర్కి చాలా ఎస్ఎంఎస్లు అయితే పెట్టాను, ఎస్ఎంఎస్కి రెస్పాన్స్ లేదు. అట్ ది సేమ్ టైం కాల్ కూడా చేస్తున్నాను, కాల్ కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తా. కస్టమర్ అప్పుడప్పుడే వచ్చేలా లేడు కదా, ముందుకు వెళ్ళి ఒక ఛాయ్ అయినా తాగి రావచ్చు కదా. కస్టమర్ నువ్వు పెట్టే ఎస్ఎంఎస్ అన్నీ చూస్తున్నాడు కానీ రిప్లై ఇవ్వట్లా. సరేలే, నేను కస్టమర్ ఇంటికి వెళ్ళి కస్టమర్ని తీసుకొస్తాను, ఇక్కడే 2 నిమిషాలు ఆగు. కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చి 5 మినిట్స్ అవుతుంది, కస్టమర్ అయితే కనపడట్లేదు. ఇక రైడ్ క్యాన్సిల్ చేద్దాం, క్యాన్సిల్ ఫీజు వస్తుంది అనుకున్నా, అప్పుడైతే కస్టమర్ అయితే వస్తున్నారు. సో మొత్తానికి కస్టమర్ వచ్చేసారు కాబట్టి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీపీ 2709. ఓకే, కూర్చోండి సార్. నావిగేషన్ చూద్దాం, ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది. వామో 9 కిలోమీటర్ చూపిస్తుంది భయ్యా. 9 కిలోమీటర్కి 73 రూపీస్ ఎర్నింగ్స్ అంటే చాలా చాలా తక్కువగా ఉంది. డే టైంలో చేసినా అంతే ఎర్నింగ్స్ వస్తున్నాయి, నైట్ టైంలో చేసినా అంతే ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఈ ఊబర్ వాళ్ళు రైడర్ కష్టాన్ని గుర్తించి నైట్ టైం ఎవరైతే బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తారో వాళ్ళకి పెర్ కిలోమీటర్కి 10 to 11 రూపీస్ ఇస్తే బాగుంటుంది కదా. నైట్ టైంలో చేసే వాళ్ళకి కూడా ఎర్నింగ్స్ బాగా వస్తాయి. నైట్ టైంలో ఎర్నింగ్స్కి రావడానికి వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు. నిన్న రాత్రి 200 రూపాయల రైడ్ అయితే ఒకటి వచ్చింది. రైడ్ రాగానే అమ్మయ్య 200 రూపీస్ రైడ్ వచ్చిందిరా అని చెప్పి డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్కి కాల్ చేస్తే తను ఒక్కడే రాలేదు, వాళ్ళిద్దరు అయితే వచ్చారు. ఆ కస్టమర్ రాగానే ఏమంటున్నాడంటే, అన్న డ్రాప్ లొకేషన్కి మేమిద్దరము వెళ్ళాలి అనుకుంటున్నాము, ఇద్దరిని డ్రాప్ లొకేషన్లో డ్రాప్ చేసేయండి, ఈ టైంలో పోలీసులు కూడా ఎక్కడ ఉండరు, మమ్మల్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పి తనైతే చెప్తున్నారు. నేను రాను అనేసరికి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు భయ్య. అందులో ఒకడు డ్రింక్ చేశాడు, నన్ను కొట్టడానికి కూడా చూస్తున్నాడు. ఆ టైంలో నేను ఎస్కేప్ అవ్వడం కోసం అక్కడి నుంచి అయితే పారిపోయాను. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలానే జరుగుతూ ఉంటాయి ఈ బైక్ ట్యాక్సీలో. ఎస్పెషల్లీ నైట్ టైంలో చేసేటప్పుడు రాబరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దొంగలు ఉంటారు, గంజాయి బ్యాచ్ కూడా ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులు లేకుంటే మన మొబైల్స్ దొంగతనానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు సిటీకి కొత్తగా వచ్చుంటే మీరు నైట్ టైంలో బైక్ ట్యాక్సీ చేయకండి. ఎర్లీ మార్నింగ్స్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్స్ వస్తే మీకు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ రాకపోవచ్చు. మరి నీకు వస్తున్నాయి కదా బ్రదర్ అని నన్ను అడిగితే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది భయ్య. నేను ఒక 8 సంవత్సరాలు ఇందులోనే పనిచేశాను. ఏ ఏరియాకి వెళ్తే రైడ్లు వస్తాయి, ఏ ఏరియాకి వెళ్తే రైడ్స్ రావు, రైడ్స్ రాకపోతే ఏం చేయాలి అని నాకు తెలుసు. మీకు తెలియదు కాబట్టి మీరు ఇబ్బంది పడతారు. ఈ రోడ్ల మీద వెయిట్ చేసి చిరాకు వచ్చి బైక్ ట్యాక్సీ వేస్ట్ అనుకుంటారు. అందుకోసమనే ఎర్లీ మార్నింగ్ 6 or 7కి స్టార్ట్ అవ్వండి. మీరు మధ్యాహ్నం దాకా వర్క్ చేసుకుని మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే కొంతమంది అన్న నేను పార్ట్ టైం మాత్రమే బైక్ ట్యాక్సీ చేయాలనుకుంటున్నాను, ఏ టైం బాగుంటుంది బ్రో? మీరు ఎర్లీ మార్నింగ్ లెగ్గలిగితే 4 గంటలకు వస్తే మీరు 9 గంటల దాకా చేస్తే అప్రాక్సిమేట్లీ మీకు ఒక 800 నుంచి 1000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. కొంతమంది ఒక దగ్గర జాబ్ చేస్తూ ఉంటారు, ఆ జాబ్లో వచ్చే శాలరీ సరిపోవు.
వాళ్ళ ఫ్యామిలీస్కి ఇంకాస్త ఫినాన్షియల్ సపోర్ట్ ఇద్దాము అనుకొని సెకండ్ హాఫ్లో కూడా పార్ట్ టైంగా ఈ బైక్ ట్యాక్సీలోకి రావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు 5 o'clock నుంచి నైట్ 10 వరకు బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తే పెట్రోల్ పోయి 500 నుంచి 600 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆర్డర్స్ బాగా వస్తే మీకు 800 రూపాయల ఎర్నింగ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. యావరేజ్గా పర్ అవర్కి 100 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇన్ సమ్ టైమ్స్ పీక్ డిమాండ్ టైంలో లాగిన్ అయి ఉంటే మీకు పర్ అవర్కి 200 రూపీస్ ఎర్నింగ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ యావరేజ్గా 150 రూపీస్ మీరు కన్సిడర్ చేయొచ్చు. గురు పార్ట్ టైం చేయాలి అనుకునే వాళ్ళకి సజెషన్ ఇచ్చావు, అట్ ది సేమ్ టైం ఫుల్ టైం చేయాలి అనుకునే వాళ్ళకి కూడా సజెషన్ ఇవ్వు కదా. నిజమే రో, ఫుల్ టైం చేయాలనుకునే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉంటారు. ఫుల్ టైం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీ అయితే మీరు వాడచ్చు. మార్నింగ్ ఒక 6 hours వర్క్ చేయొచ్చు, అలాగే ఈవినింగ్ ఒక 6 hours వర్క్ చేయొచ్చు. టోటల్గా 12 hours వర్క్ చేస్తే మీకు పెట్రోల్ పోయి 1300 నుంచి 1500 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇలా 2 పూటలు చేయడం వల్ల మీరు ఎక్కువగా టైర్డ్ అవ్వకపోతే ఎక్కువ కాలం ఇందులో బైక్ ట్యాక్సీలో వర్క్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ బైక్ ట్యాక్సీ అనేది ఒక టెంపరరీ వర్క్ మాత్రమే. మీకు ఏ జాబు లేదు, మీకు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోండి. మీకు ఏదైనా జాబ్ ఉంటే ఆ జాబ్ చేసుకుంటూ కూడా పని చేసుకోవచ్చు. బట్ ఇందులో ఫుల్ టైం చేసుకోవాలి, ఇందులో బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి లైఫ్ అంతా ఇదే చేసుకుంటాను అని మీరైతే అనుకోకండి. ఒక సంవత్సరం బాగా హార్డ్ వర్క్ చేస్తే దాని తర్వాత బైక్ ఖరాబ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనమే ఖరాబ్ అయిపోతాం. కాబట్టే కొద్ది రోజులు పని చేసుకొని మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత ఈ పని వదిలేసి వేరే జాబ్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. నేను చేసే ఈ వీడియోస్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి మిమ్మల్ని ఈ బైక్ ట్యాక్సీలోకి తెప్పించడం కాదు. మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే పని చేసుకోండి, కొంత డబ్బులు సంపాదించుకోండి అని చెప్పడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి వచ్చి పని చేసుకుంటే ఆ డబ్బులు మీరు నాకు ఇచ్చారు, ఆ డబ్బులు మీరే వాడుకుంటారు, మీ ఇంటికైనా ఇస్తారు కదా, అందుకోసమనే. ఇకపోతే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా కొంతమంది ప్రమోషన్ అని ఎలిగేషన్ అయితే వేసుకుంటున్నారు. బట్ అలాంటి వాళ్ళకి నేను ఏ సమాధానం ఇవ్వను. నేను చేసే పనిని చూపిస్తున్నా అంతే. ఇకపోతే ఈ రోజంతా లాగిన్లో ఉండి నేను ఎంత మనీ సంపాదిస్తాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈరోజు మీ అందరూ చూశారు కదా, ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లేచాను. బట్ డ్యూటీకి వచ్చింది 3:30కి లాగిన్ చేశాను. అరౌండ్ 12 వరకు వర్క్ చేస్తాను. 12 వరకు వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది మీకైతే చూపిస్తాను. 12కి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా, పడుకొని సాయంత్రం 6 గంటలు లేచి 6 గంటల నుంచి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకైతే క్లియర్గా చూపిస్తాను. బట్ ఆ ఎర్నింగ్స్ మొత్తం చూపించాలంటే వీడియో 30 నిమిషాలు కాదు 2 గంటలు అవుతుంది. వీడియో షార్ట్గా ఉండాలి అని మీరు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి వితిన్ 30 minutesలో వీడియో క్లోజ్ అవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. మిమ్మల్ని అందరినీ నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు కూడా బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తూ ఉంటే మీకు ఏ యాప్లో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తున్నాయి, మీకు ఏ యాప్ ఎక్కువగా నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన వీడియోని స్కిప్ చేయకుండా చూశారంటే ఐ హోప్ నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను చేసే ప్రతి ఎర్నింగ్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. పనండి, కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఓకే, కలెక్ట్ పేమెంట్ 77 రూపీస్ కస్టమర్ దగ్గర మనమైతే అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ అందరూ గూగుల్ పే, ఫోన్పే అయితే యూజ్ చేయండి. ఊబర్లో సెల్ఫీ అప్లోడ్ చేయండి అని నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాంటప్పుడు మనం సెల్ఫీ అయితే అప్లోడ్ చేయాలి. మన ఊబర్ అకౌంట్కి మనం కాకుండా వేరే వాళ్ళు వెరిఫికేషన్ ఫోటో అప్లోడ్ చేశారంటే మన ఊబర్ ఐడి అనేది లైఫ్ టైం బ్లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనలీ నెక్స్ట్ రైడ్ వచ్చింది. డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉంది, ఒక 5 కిలోమీటర్ ఉంది. 5 కిలోమీటర్ వెళ్ళి కస్టమర్ సార్ని డ్రాప్ అయితే చేద్దాం. చాలామంది అడుగుతున్నారు, అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఎల్ఎల్ఆర్ ఉంది, ఈ ఎల్ఎల్ఆర్తో నేను బైక్ ట్యాక్సీలో వర్క్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. లేదు, ఎల్ఎల్ఆర్ ఉంటే బైక్ ట్యాక్సీలో వర్క్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాకనే ఈ బైక్ ట్యాక్సీలో వచ్చి వర్క్ చేసుకోండి. ఎల్ఎల్ఆర్ త్రూ అయితే మీరు జెప్టో కానీ బ్లింకిట్ కానీ వర్క్ చేసుకోండి, ఓకేనా. ఈ బైక్ ట్యాక్సీలోకి అయితే రాకండి. ఎందుకంటే మీరు రైడ్లో ఉన్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే పోలీస్ కేసు అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు, ఓకేనా. ఫైనల్లీ ఓలాలో ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. పెయిడ్ ఆన్లైన్ అంటే ఈ కస్టమర్ ముందుగానే ఆన్లైన్ పేమెంట్ చేసేసారు కాబట్టి కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ ఇక తీసుకునే అవసరం లేదు. ఆన్లైన్ పేమెంట్ అయితే మన ఓలా వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఆ వ్యాలెట్లో ఉన్న మనీ మన బ్యాంక్ అకౌంట్కి నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలామంది అన్న 1000 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, ఎంత పెట్రోల్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. 1000 రూపాయలు రావాలంటే మినిమం మీరు 120 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. 20 కిలోమీటర్లు పికప్కి, 100 కిలోమీటర్లు డ్రాప్కి. ఈ 120 కిలోమీటర్కి 200 నుంచి 250 రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది. అంటే 1000 రూపాయలు వచ్చిన దగ్గర 250 రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది. అంటే ఈ 1000 రూపాయల్లో మనకి ప్రాఫిట్ 750 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ డ్రాప్ లొకేషన్కి కూడా వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వచ్చినాయో చూద్దాం.
లోడింగ్ అవుతుంది. 80 రూపీస్ అయితే వచ్చాయి. ఈ 80 రూపీస్ కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ఇది ర్యాపిడోలో. నేను ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ వాడుకుంటాను. 3 యాప్స్లో కలిపే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే చేస్తాను. మీరు కూడా 3 యాప్స్ లాగిన్ చేయండి, ఓకేనా. ఫైనల్లీ ఊబర్లో ఒక ప్యాకేజ్ అయితే వచ్చింది. డైరెక్ట్ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను. ప్యాకేజ్ని పిక్ చేసుకున్నాం. ఏముంది భయ్య ప్యాకేజు, ఏదో డబ్బా తీసుకొస్తున్నారే, ఏంటి డబ్బా. ప్యాకేజ్ అంటే చిన్న ఐటమ్ అనుకున్నా, ఇది కాస్త పెద్దగానే ఉంది ఐటము. అయినా సరే దీన్ని తీసుకెళ్లాల్సిందే తప్పదిగా. ఇక ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. కన్ఫర్మ్ పికప్, ఓకే. ఇక్కడ కంప్లీట్ పికప్. ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉంది. అరౌండ్ 12 కిలోమీటర్ ఉంటుందా. బోయినపల్లి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ అయితే ఉంది. గురు, ఈ కాటన్ బాక్స్ ముందు పెట్టుకుని నువ్వైతే డ్రైవ్ చేయలేవు. నేను నీకోసమే తాడు తెచ్చాను. ట్యాంక్ కవర్ లో తాడు ఉంది. ఆ తాడుతో నీట్ గా కట్టుకొని నువ్వైతే వెళ్ళు. ఇలానే వెళ్ళావంటే మధ్యలోనే పడిపోతావు. నిజమే రోయ్, కాటన్ ముందుకుంటే హ్యాండిల్ కూడా తిరగట్లేదు. ముందు తాడుందో లేదు చూస్తా. నాకు తాడు తెచ్చాను అంటున్నావు కదా, ముందైతే మిడిల్ స్టాండ్ వేద్దాం. నువ్వు తాడు తెస్తే నా పాలిటి దేవుడే రోయ్. తాడుందా? ఓయ్ తాడుంది రోయ్, నువ్వు నిజంగా నా పాలిటి దేవుడే రోయ్. ముందు నీట్గా కట్టేసుకుంటా, ఎందుకంటే పడిపోయిందంటే ఐటమ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఇలా మీరు బైక్ ట్యాక్సీలో వచ్చేటప్పుడు కూడా మీ బైక్లో ఒక తాడైతే మెయింటైన్ చేయండి. ఇలా బైక్ ట్యాక్సీకి వచ్చేటప్పుడు కొంతమంది కస్టమర్స్ పార్సల్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు, కొంతమంది ప్యాకేజ్లు బుక్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మన దగ్గర తాడు లేకపోతే ఆ పార్సల్స్ని మనం తీసుకుని వెళ్ళలేము. అదొక 200 రూపాయల రైడ్ అయితే తాడు లేదు కాబట్టి రైడ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అదే తాడు ఉంటే మనకు ఒక 200 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చినట్టే కదా. అందుకోసమనే ప్రతి ఒక్క రైడర్ తాడైతే మెయింటైన్ చేయండి. నీట్గా కట్టేసుకున్నా ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇక పడిపోతుంది అని భయమే లేదు. ఇప్పుడు టైం 8 గంటలు అవుతుంది. ఫుల్ ఆకలిగా ఉంది. తిందామా లేకుంటే ఈ ఐటెం డెలివరీ చేశాక తిందామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తింటే ఈ ఐటెం ఇవ్వడానికి ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది కదా, అందుకోసమనే. గురు, నేను ఒక ఐడియా ఇవ్వాలా? కస్టమర్ ఐటమ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పిండు? ఐటమ్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు, 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అని చెప్పారు. కాబట్టి నువ్వు మధ్యలో ఎక్కడ ఆగి టిఫిన్ చేసేసే. రైడ్ ఫినిష్ చేసాక టిఫిన్ చేద్దాము అనేది నీ మూర్ఖత్వం. ఎందుకంటే రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఒక 200 రూపాయలు రైడ్ వస్తుంది. ఆ రైడ్ మిస్ చేసుకోవడం ఎందుకు? రైడ్ తీసుకుంటే 200 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి కదా అని చెప్పి టిఫిన్ చేయడం మానేసి రైడ్ అయితే ఫినిష్ చేయడానికి వెళ్ళిపోతావు. 9 గంటలు తినాల్సిన టిఫిన్ 12 గంటలు అయిపోతుంది. అందుకోసమే ఇప్పుడే టిఫిన్ చేసే గురు. భలే చెప్పారా, టిఫిన్ చేస్తా. బాసు, ఈ రోజు నేను నీతో రావడం నీకు ఎన్ని ప్లస్లు. నీకు బోర్ కొట్టకుండా నీతో కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను, నీకు రూట్ మ్యాప్ చెప్తున్నాను. ప్రతిరోజు నన్ను తీసుకురావచ్చు కదా గురు. అరే ప్రతిరోజు నిన్ను తీసుకురావాలంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నిన్ను సపోర్ట్ చేస్తే, నువ్వు రావాలి అని కోరుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ప్రతిరోజు నిన్ను తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేపిస్తాను. నువ్వు రావడం వాళ్ళకి ఇష్టం లేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రేపటి నుండి ఇక నువ్వు మరి రావురా. చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక చిన్న రిక్వెస్ట్. నా పేరు బుజ్జి. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. నేను రావాలి అని కోరుకుంటే కింద కామెంట్ సెక్షన్లో బుజ్జిగాడు రావాలి అని కామెంట్ చేయండి భయ్యా. ఫైనల్లీ టిఫిన్ సెంటర్కి వచ్చి నేనైతే ఒక ప్లేట్ బోండా అయితే తీసేసుకున్నా. ఎందుకంటే ఫుల్ ఆకలిస్తుంది. ఇంతకుముందు మా బుజ్జిగాడు చెప్పినట్టు రైడ్ ఫినిష్ చేశాక తిందాం అనుకునేది అబద్ధం. అందుకోసమనే ఇప్పుడే టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ చేశాక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి కాబట్టి మళ్ళీ కంప్లీట్గా ఎర్నింగ్స్ మీద అయితే నేను ఫోకస్ అయితే చేస్తాను. మీరు కూడా ఏ పని చేసినా సరే కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే తినేయండి. బైక్ ట్యాక్సీలో 8 గంటల నుంచి 11 గంటల వరకు పీక్ డిమాండ్ టైం అయితే ఉంటుంది. కాబట్టి మీరు 8 గంటల కంటే ముందు తిన్నా బాగుంటుంది, కరెక్ట్ 8-8:30కి తినేసినా బాగుంటుంది. తర్వాత కంప్లీట్గా ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ సరికి అయితే మెటీరియల్ అయితే ఇచ్చేస్తాను. కస్టమర్ దగ్గర అమౌంట్ కూడా క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. ఈ పార్సల్తో ఒక తలనొప్పి అయితే ఉంటుంది. కొంతమంది డ్రాప్ లొకేషన్కి వచ్చిన తర్వాత అక్కడ అవైలబుల్గా ఉండరు. 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా అంటే 3వ ఫ్లోర్ రా అన్న, 4వ ఫ్లోర్ రా అన్న, బ్లాక్ ఏకి రా అన్న అని చెప్పి మనకైతే పిచ్చి కుక్కలా తిప్పిస్తూ ఉంటారు. బైక్ ట్యాక్సీ అంటే ఈజీగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. క్యాష్ కలెక్ట్ 107 ట్రిప్ అయితే ఎండ్ చేసిన. ఓకే, ఇప్పటి వరకు కొంత ఎర్నింగ్స్ అయితే చేసిన. ఆ ట్రిప్ ఎండ్ అయిపోయిన వెంటనే 165 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్కి వచ్చిన ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఎందుకంటే ప్రతిదీ చూపించాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. ఇంకొకటి, ఈ వీడియో చూడడానికి చాలా అందంగా ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్గా ఉండొచ్చు, బట్ ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చి పని చేసేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. లిటరలీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే, నా వీడియో చూసుకుంటూ ఎగేసుకొని ఇక్కడికి వచ్చేకండి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను చాలా వరకు చెప్తూనే ఉన్నా. నేను ఇక్కడ చెప్పిన ప్రాబ్లమ్సే కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అందుకోసమనే ముందే డిసైడ్ అవ్వండి. అలాగే ఈ బైక్ ట్యాక్సీలకు వచ్చేటప్పుడు నా ఒక్కడి వీడియోస్ చూడకండి. ఈ బైక్ ట్యాక్సీ వీడియోస్ చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, విన్న తర్వాత బైక్ ట్యాక్సీలోకి రావాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి. చూడండి, ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. డే టైంలో వస్తే చుక్కలు కనిపిస్తాయి,
ఈ హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో ప్రత్యేకంగా నేను మీకు చెప్పనవసరం లేదు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంత పొల్యూషన్, హెల్మెట్ పెట్టి పెట్టి తలనొప్పి వస్తుంది, డ్రైవ్ చేసి చేసి బ్యాక్ పెయిన్ వస్తూనే ఉంటుంది. కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ సాయంత్రం వరకు బైక్ ట్యాక్సీ చేస్తేనే మనకు ఆ 1000 రూపాయలు 1500 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ నేనైతే జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాను. మేడం గారిని ఇక్కడ డ్రాప్ చేసి ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు అయితే చూపిస్తాను. క్యాష్ పేమెంట్ 156 రూపీస్ అయితే చూపిస్తుంది. మేడం గారి దగ్గర 156 రూపీస్ క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నా. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కే డ్యూటీకి అయితే వచ్చేసాను కదా. మధ్యాహ్నం 12 గంటల వరకు వర్క్ చేసి టోటల్గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. తర్వాత 12 గంటలకి ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చి టోటల్గా ఈరోజు మొత్తం ఎంత సంపాదించాననేది మీకు అయితే చూపిస్తాను. ఇప్పటి వరకు ఊబర్లో 822 రూపాయలు ఎర్నింగ్ చేసిన, అలాగే ఓలాలో 263 రూపాయలు ఎర్నింగ్ చేసిన, ర్యాపిడ్లో ఒకే రైడ్ కంప్లీట్ చేశాను, 59 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కటింగ్లో కమిషన్లు అన్నీ కట్ అయ్యి నాకు వచ్చిన ఎర్నింగ్స్ ఇవి. ఇప్పుడు మొత్తం కౌంటింగ్ చేద్దాం, ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూద్దాం. ఊబర్లో 822 ప్లస్ 263, ఓలా ప్లస్ ర్యాపిడ్లో 59 రూపాయలు ప్లస్ ఊబర్లో 3:30కి ఫస్ట్ రైడ్ ఒకటి తీసుకున్నాం కదా 134 రూపీస్. ఆ రైడ్ ఇక్కడైతే చూపించట్లేదు, ఎందుకంటే ఊబర్లో 4 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే ఎర్నింగ్స్ అయితే చూపిస్తాయి. 3:30కి తీసుకున్న ఎర్నింగ్స్ ముందు రోజు ఎర్నింగ్స్ అయితే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో దాన్ని కూడా కౌంటింగ్ చేస్తే టోటల్గా మన ఎర్నింగ్స్ 1264 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 1264 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి నేను 140 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. సాయంత్రం 6 గంటలకి మళ్ళీ లాగిన్ చేశాను. లాగిన్ చేసి కంటిన్యూస్గా ర్యాపిడ్లో అయితే వర్క్ చేసిన. ఇంతకుముందు ఊబర్ అండ్ ఓలాలో వర్క్ చేసిన కదా, సెకండ్ హాఫ్లో ఓన్లీ ర్యాపిడోలో మాత్రమే వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే ర్యాపిడో ఎర్నింగ్స్ కూడా మీకు చూపించాలి కదా. అలాగే 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి అనేది మీకైతే చూపిస్తాను, ఎందుకంటే ఇది కూడా పార్ట్ టైం ఎర్నింగ్స్ కాబట్టి. ఇంతకు ముందులాగా ప్రతి ఆర్డర్ మీకైతే చూపించలేను. నేను టోటల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపించేస్తాను. సెకండ్ హాఫ్ ఏదైతే 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎర్నింగ్స్ అయ్యాయో ఆ ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వర్క్ చేస్తే 839 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ర్యాపిడోలో. ఇందులో ఇన్సెంటివ్ అమౌంట్ కూడా యాడ్ అయింది. నిజానికి ఈ ఎర్నింగ్ చేయడానికి నాకైతే చుక్కలు కనిపించాయి. సెకండ్ హాఫ్లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంది, అలాగే నాకు లాంగ్ ఆర్డర్లు 2 పడ్డాయి. దానివల్లనే ఇంత హై ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రతిరోజు మీరు ఇలా అయితే ఎర్నింగ్ చేయలేరు. ప్రతిరోజు తెల్లవారి 3 గంటలు లేచి 12 గంటల దాకా వర్క్ చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళి రాత్రి 11 గంటల వరకు వర్క్ చేస్తే మరి నిద్ర ఎప్పుడు పోతారు? కంటికి నిద్ర ఉండదు. కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి, కరెక్ట్ టైంకి నిద్రపోవాలి. అంతకంటే ఎక్కువ టైం మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి, మీరు బైక్ ట్యాక్సీలో వర్క్ చేసుకోండి. టోటల్గా ఇంత ఎర్నింగ్ చేయడానికి నాకైతే చుక్కలు కనిపించినాయి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానో మీరే అర్థం చేసుకోండి. కళ్ళు మండుతున్నాయి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ముఖమంతా కూడా ఫుల్ డస్ట్ అయితే నిండిపోయింది. ఇంటికి వెళ్ళి 2 సార్లు స్నానం చేసి పడుకోవాలి. ఇక టోటల్ ఎర్నింగ్స్ అలాగే పెట్రోల్ ఎంత పోయిందని మీకు చెప్తాను. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, మార్నింగ్ ఎర్నింగ్స్, ఈవినింగ్ ఎర్నింగ్స్ కలిపితే 2093 రూపాయల ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. అందులో 500 రూపాయల పెట్రోల్ అయితే పోయి ఉంటుంది. నాకైతే 1500 రూపాయలు అయితే మిగిలింటాయి. నేను టోటల్గా ఈరోజు అప్రాక్సిమేట్లీ 220 నుంచి 250 కిలోమీటర్ల మధ్యలో అయితే తిరుగుంటాను.